అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం 2 రోజుల కిందట మేము దగదత్తి మండల సర్వసభ్య సమావేశం పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆ రోజు నైటు కొందరిని పరామర్శించడం, అదేవిధంగా కొందరిని కలవటం అనేది జరిగింది. తర్వాత నేను బెంగళూరు అనేది ఉదయానికి చూస్తే చాలా మీడియా ఛానల్స్లో ప్రతాప్ రెడ్డి అబ్స్కాండెడ్, పారిపోయాడు అని ఈ విధంగా వేయటం చూసి నేను ఆశ్చర్యపోయాను. రాత్రి 11:30 దాకా నేను అక్కడే ఉన్నాను. ఉదయం నిద్రపోయేసరికి పారిపోయాడు అని చేస్తామంటే ఆ ఛానల్స్ కూడా నేను ఫోన్ చేశాను, అడిగాను, మాట్లాడాను. తర్వాత వాళ్ళు కూడా సార్ ఫోను రింగ్ అవుతుంది సార్, ఎత్తలేదంటే మాకు మెసేజ్ పెడితే మేము చూస్తాం అంటే మేమే చేస్తాం కదా అని నేను చెప్పాను. తర్వాత వాడికి నేను ఎక్కడ పోలేదు, మా బెంగళూరు మా ఇంట్లోనే మా కుటుంబ సభ్యులతో ఉన్నాను చెప్పాను, సరిపోయింది. అయినా కూడా కొన్ని ఛానల్స్ మళ్ళీ ఇస్తున్నామని సరే ఎందుకు అని ఈరోజు మేము కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అసలు మ్యాటర్ అర్థమైంది. ఏమంటే ఇవన్నీ కూడా డైవర్షన్ ఆఫ్ ది మ్యాటర్స్. ఏ విధంగా ఏదైనా ప్రోగ్రామ్ సక్సెస్ అయినా, ఏదైనా ప్రోగ్రామ్ వాళ్ళ మీద పెట్టినా, ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని పెట్టే కార్యక్రమంలో ఆ రోజు మన కావలి నియోజకవర్గంలో ఒక పెద్ద స్కామ్, దాదాపు 800 కోట్ల స్కామ్. అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అని కాదు, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్కామ్. దాని గురించి ఆ రోజు నేను తరగతిలో మాట్లాడటం జరిగింది. దానిలో ఎవరెవరి పాత్ర ఏముందనేది కూడా కొంచెం గైడ్గా చెప్పడం జరిగింది. దాన్ని కప్పిపుచ్చుకునే దానికి నా మీద కథనాలు, ఏదేదో వెక్కర్ స్కామ్తో సంబంధం ఉంది, అదేదో ఎక్కడో పేపర్లో వచ్చింది, టీవీ5లో వచ్చింది, ఏబిఎన్లో వచ్చింది అని ఈ విధంగా ఇంకా తెలిసిందే కదా మనకి. దీన్ని డైవర్షన్ చేయాల్సింటే ఏ విధంగా మన ఎలక్షన్స్ 24లో ఆ గాలిలో గెలిచిన మన గాలి కృష్ణారెడ్డి గారు అరుణ భట్రాజి బ్యాచ్కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంకా చూసుకోనైనా మాజీ ఎమ్మెల్యేకి పిచ్చి కుక్క కలిసింది, ఏదేదో ఇంకా తెలుసు కదా. వాళ్ళది ఎమ్మెల్యేని పోవడాలంటే వాళ్ళని మించిన వాళ్ళు ఉండరు, మాబోటి ఎమ్మెల్యే మీద బోధ తగాలంటే వాళ్ళని మించిన వాళ్ళు ఉండరు. ఆ విధంగా విపరీతమైన కథనాలు చేస్తూ ఇదిగో ప్రతాప్ రెడ్డికి నోటీసులు ఇచ్చేసారు, ఈ రోజు రేపు ఎత్తునైపోతున్నారు, అదే పారిపోయాడు. ఈ విధంగా దుష్ప్రచారం ఏ విధంగా చేస్తా ఉన్నారంటే ఈరోజు మీటింగ్ పెట్టే 10 నిమిషాల ముందు కూడా వాళ్ళు ఈ కథనాలన్నీ కూడా వేయటం మనం చూస్తాం. ఇది కావలి పేదకి బాగా అర్థమైంది. ఆ నలుగురు అదేవిధంగా దానికి ఉన్న ఎమ్మెల్యే గారు అందరి ప్రోద్భావంతో ఈ కథనాలన్నీ వస్తాం. సరే, ఇంకా
ఎందుకు వచ్చినా ఇది మనమే పోదాం కావాలని చెప్పి ఇమ్మీడియట్గా నేను అదే రోజు ఇంకా బయలుదేసి నిన్న సాయంత్రం 4 గంటలుగా ఇక్కడికి వచ్చేసాను. అప్పుడు తెలిసింది ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు, ఏ విధంగా ఈ మ్యాటర్ని, ఈ 800 కోట్ల స్కామ్ని ఏ విధంగా బయటికి రానియకుండా తొక్కేయాలా అనే దానికోసం ఈ కథనాలన్నీ ప్రకటించాలని చాలామంది నాకు మీడియా సోదరులు చెప్పారు. అదేవిధంగా తెలుగుదేశం సంబంధించిన నాయకులు, ఎందుకంటే ఆ నలుగురి మీద చాలామంది పాపం ఉంది. ఇక్కడ ఉండే మీ మీద మీకు కూడా చాలామందికి ఉండొచ్చు పాపం, కానీ ఏం చేయలేదు అనుకోండి పాపం. అది ఇది నాకు తెలిసిన వేట ఇంక సరే, ఇంకా లాభం లేదు మనం కూడా అని ఇంక దాని మీద సమగ్రంగా పోవాలని ఈరోజు దాని గురించి మాట్లాడేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దీనికి ముఖ్యంగా ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నామంటేనే మా నాయకులంతా కూడా ఒక మీటింగ్ వచ్చినట్టు వచ్చేసారు. ఈరోజు మీడియా సోదరులు కూడా మీ అందరూ కూడా రావడం చాలా సంతోషం. కాకపోతే నేను మొదటి నుంచి చెప్తుంటాను, నేను మాట్లాడినా ప్రస్తుత ఎమ్మెల్యే మాట్లాడినా ఆయన మాట్లాడినట్టు మీరు వేయచ్చు, నేను మాట్లాడినట్టు వేయచ్చు. దీంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే మేము మాట్లాడాం కాబట్టి మేము మాట్లాడిందే మీరు వేస్తారు. దాంట్లో మిమ్మల్ని ఎవరైనా భయపిస్తున్నాడనో, పోలీసులు ఇబ్బంది పెడతాడనో ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. మీడియా అనేది స్వతంత్రం, మీకు ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలనేది నా యొక్క మనవి. కాబట్టి నేను చెప్పేవాడిని కూడా జాగ్రత్తగా పరిశీలించి ఆల్రెడీ లైవ్గా కూడా వస్తూ ఉన్నాయి, ఎక్కడ ఏమి మార్చేదానికి ఉండవు. కాబట్టి సమగ్రంగా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే లైవ్లో చాలా మంది ప్రజలు ఈ 800 కోట్లకు సంబంధించిన పెద్ద స్కామ్ జరిగిన స్కామ్కి సంబంధించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఈరోజు లైవ్ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ లైవ్ ఎక్కడో తగ్గలేదు. ఈరోజు కావలి నియోజకవర్గంలో ముసునూరు అనే గ్రామంలో నేను ఉంటున్న ప్రాంతానికి కొద్ది దూరంలో, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే ఉంటున్న ఇంటికి అతి సమీపాన, ప్రస్తుత ఎమ్మెల్యే ఉంటున్న గావి కృష్ణారెడ్డి ఉంటున్న ఇంటికి అతి సమీపాన ఆ అభ్యర్థి ఒక పెద్ద స్కామ్ నిర్వహిస్తున్నాడని మన పోలీసు డిపార్ట్మెంటు మీడియా ద్వారా కనుక్కోవటం, ఆ తర్వాత ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ కావటం, ఇవన్నీ బాగానే ఉన్నాయి, సంతోషం. ఎందుకంటే పట్టుకురావు, జైలు పంపించారు, తర్వాత కర్ణాటక మన తెలంగాణ కూడా తీసుకెళ్ళిపెట్టినారు. కానీ దీని వెనక ఏం జరుగుతుంది అనేది ప్రజలకి తెలియచేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది. ముఖ్యంగా ఈ స్కామ్ అనేది రావడానికి, ఇది ప్రజలకి తెలియడానికి ముఖ్య కారణం కొంతమంది మీడియా సోదరులు. ఎందుకంటే ఈ స్కాము గతంలో, ఇది యాక్చువల్గా ఫిబ్రవరి అనుకుంటాను, ఫిబ్రవరిలో ఈ స్కాము తెలియటం, అతను అరెస్ట్ చేయటం అన్నీ కూడా జరిగినాయి. దానికంటే ముందు ఈనాడు ఇది ప్రత్యేకమైంది, ఏ విధంగా జరుగుతుంది అని ఆనాడే కాషన్ ఇవ్వటం జరిగింది. కానీ పోలీసు వాళ్ళు కానీ, అక్కడ ఉన్న పక్కనే ఉన్న ఎమ్మెల్యే కానీ పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఇది ప్రతి ఒక్కరు తెలుసు. ఆ కటింగ్స్ కూడా, పేపర్ కటింగ్స్ కూడా నాకు ఎక్కడో సాక్షి కదా, అది ఈనాడు పేపరు డైరెక్ట్గా వేస్తుంది, పట్టించుకోండి అని. కానీ ఎవరు పట్టించుకోకపోయింది పక్కన. తర్వాత స్లోగా అది ఇంకొద్దిగా ఉధృతం కాసాగండి. దానికి సంబంధించి కొంతమంది మీడియా సోదరులు, ముఖ్యంగా ఒక 4 ఉన్నారు.
ఆ నలుగురు అంటే ఫస్ట్ బ్లాక్ మెయిల్గా ఫస్ట్ లిస్ట్లో ఉండేది TV5, అతని పేరు మనోహర్ ఏదో అనుకుంటాను, మనోహర్. తర్వాత CMD మధు. తర్వాత ఇంకొక సీను, సీను. ఇంకొక అతను ఉన్నాడు, నెవ్వుగా ఉంటాడు, అతని పేరు నాకు గుర్తులేదు. ఈ నలుగురు ముఖ్యంగా వారిని బ్లాక్మెయిల్ చేయడం సాగింది. తర్వాత అతను కూడా కొంచెం భయపడి డబ్బులు ఇవ్వడం కొనసాగింది. స్లోగా అది పోలీసు డిపార్ట్మెంట్కి పాకిన తర్వాత పోలీసులు కూడా కొంతమంది వారిని పోయి మేము చేస్తున్నది ఈ విధంగా ఏదైనా మోసం చేస్తున్నట్టుంది, దీనికి సంబంధించి మేము యాక్షన్ తీసుకుంటామంటే అతను వారిని భయపించి కొంత డబ్బులు అడగటం జరిగింది. ఈ డబ్బులు అడిగిన తర్వాత అతను కూడా కొద్దిగా మాదంతా వేగాలు ఇదంతా కూడా మేము ఇవ్వమన్నట్టు అతను మాట్లాడినట్టు అక్కడ కొద్దిగా డిస్ప్యూట్ జరిగిన తర్వాత ఇదంతా కూడా తెలుసుకొని ఒక మన కావలి గోవర్ సిఐ ఆయన రాజేశ్వరరావు గారికి తెలిసింది. రాజేశ్వరరావు తెలిసిన తర్వాత ఆయన పోయేసి నా వాటా అయింది అని వారిని అడగటం జరిగింది. ఇంకా ఆయన భయపడి అప్పుడు ఆయన అడిగినంత ఇచ్చేదానికి అతను కూడా ఆయన నిరాకరించాడు. చిన్నంగా అది తిరిగి గాలివనై అక్కడికి ఎమ్మెల్యే రావటం, ఆ తర్వాత అది కేసుగా రూపుదిద్దుకోవటం అంతవరకు బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారి కృషి కూడా చాలా బాగుంది. తెలంగాణ నుంచి కూడా అప్పుడు అక్కడున్న ఎమ్మెల్యే ఒక ఆయన ఫోన్ చేసి ఈయన సహాయం కోవటం, తప్పకుండా చేస్తానని చెప్పటం చాలా బాగా ఎమ్మెల్యే గారు యాక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత అసలు దీనికి సంబంధించి ఇది 2021 ప్రారంభమైందని చెప్తా ఉన్నారు. అఫ్కోర్స్ కొంతమంది మీడియా కూడా నాకు చెప్పడానికి ఇది 2021 స్టార్ట్ అయింది, నేను చదివాను, నేను ఏదో ప్రారంభించానని. ఆఫ్కోర్స్ ఉండొచ్చు కూడా ఏమన్నా, ఎందుకంటే అప్పుడు కొత్తగా పెట్టారు కాబట్టి ఎవరైతే ఓపెనింగ్స్ చూస్తూ ఉంటాం, ఎంబీఎస్ని పోతూ ఉంటాం, చేస్తుండొచ్చు కూడా, తప్పేం లేదు. కానీ ఇటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా రికమెండ్ చేయకూడదు. ఈరోజు ఆనాడు కృష్ణారెడ్డి గారు కూడా ఎలక్షన్స్ ముందు దాకా మాట్లాడే ఉన్నాడు, ఇవి కూడా దాని పక్కనే ఉంది, మా ఇవి కూడా దాని తర్వాతే ఉంది. కానీ ఇటువంటిది జరుగుతుందని మాకు కానీ ఎమ్మెల్యేకి కానీ ఎవరికి తెలియదు. అప్పుడప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అది 24 ఫిబ్రవరికి ఉధృతమైంది. 24 వాళ్ళు 20 తారీఖు జనవరి 20 తారీఖు 2024 ఒక పార్ట్నర్షిప్ కంపెనీ కూడా ఓపెన్ చేశారు. దీనికి ముఖ్యంగా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా ఈ కంపెనీకి సంబంధించి, ఆ కంపెనీ పేరు వచ్చి అనంత పద్మనాభ అసోసియేషన్. దానికి బాస్ వచ్చి సుబాని అని అతను. కానీ దాని కింద ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే దానికి సంబంధించి పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగం కావ్య కృష్ణారెడ్డి ద్వారా తెచ్చుకున్న వ్యక్తి రాధాకృష్ణ, ఇంటి పేరు ఏదో ఉంది, ఒట్టి కావ్య ఏదో అనుకుంటా, రాధాకృష్ణ. అతను మెయిన్ ప్రధాన ముద్ద యాక్టివ్ చెప్పాలంటే సుబాని. తర్వాత వాళ్ళ మిసెస్ ప్రధాన పాత్ర పోషిస్తూ దాదాపు 17 మంది సభ్యులుగా ఒక కంపెనీ డైరెక్టర్స్గా ఫామ్ అయ్యి ఆ 17 మంది అప్పటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ఈ సహాయపడిన వాళ్ళు చుగుమరెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఉంటారు, అతను ఒకడు. ఆయనతో పాటు కొంతమంది పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా మొత్తం మీద ఉన్నారు. మొత్తం 17 మెంబర్స్తో ఈ కమిటీ ఒకటి ఫామ్ చేసి దాంట్లో డైరెక్టర్స్గా పెట్టి వీళ్ళు కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళకి ఏం చేశారు, వాళ్ళకే కొంత అమౌంట్ మీరు కట్టండి, మీకు మంచి లాభాలు వస్తాయని చెప్పి వాళ్ళని మోసం చేసి వాళ్ళకి కొంత అమౌంట్ కట్టించుకొని అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఏది
నెలకి రోజుకి 6%, నెలకి 6%, 6% కాకుండా ప్రతి రోజు కూడా వడ్డీ ఇవ్వటం జరిగింది. ఆ విధంగా చేసేవారికి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్. ఎవడైనా మనీ వస్తుందంటే సంతోషమే కదా అని వాళ్ళు కూడా బాగుందని చెప్పి అది చిన్నగా ఏ విధంగా పాము కాటేస్తే రక్తనాళాల్లోకి ఈ విషము ప్రవేశిస్తుందో ఆ విధంగా వాళ్ళ ద్వారా పక్కనున్న ముఖ్యంగా పేదవాళ్ళు మవి చెట్టు సంఘం, అదే వైకుంఠపురం, జమ్మలపాలెం, సగవాయిపాలెం, అదేవిధంగా అన్నవరం గ్రామంలో కొన్ని కాలనీలు ఈ విధంగా ఈ విషంలాగా అందరికీ సోకింది. ఆ తర్వాత కావలిపట్నంలో ఉన్న వర్తకులు, వ్యాపారస్తులు, అదేవిధంగా ముఖ్యంగా దీంట్లో ఇన్వెస్టర్స్ ఎవరంటే దాదాపు ఒక 71 మంది దాకా ఎవరున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకంటే ఇది నేను చెప్పిన మాట కాదు, స్వయంగా ఆనాడు అప్పటి వరకు బాగున్న గాలి కృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాటలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టడం వల్ల అందరూ నమ్మారు. దానివల్ల దాదాపు ఆయన చెప్పిన మాట కూడా అప్పుడు 78 కోట్లు 98 కోట్లు చెప్పడం జరిగింది. సో కట్టారని. కానీ మాకు తెలిసిన విషయం ప్రకారం దాదాపు ఆ అమౌంట్ 70 కాదు, 100 కాదు, 200 కాదు, 300 కాదు, ఒక కావలి నియోజకవర్గంలో అతను టార్గెట్ ఆల్మోస్ట్ 400 నుంచి 500 కోట్లు కలెక్ట్ చేశాడని ఒక వినికిడి ఉంది. కొన్ని పేపర్లో కూడా కటింగ్స్ కూడా ఉన్నాయి. పేపర్లో కూడా కటింగ్స్ ఉన్నాయి. దయచేసి ఫోన్ ఆఫ్ చేసేయండి. పేపర్లో కూడా కటింగ్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని ఆ విధంగా ప్రజలందరి చేత కట్టించడం సాగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి అఫిషియల్గా అమౌంట్ కట్టేవాళ్ళు చాలా తక్కువ అన్నట్టు. అఫిషియల్గా అమౌంట్ కట్టేవాళ్ళు చాలా తక్కువ అన్నట్టు. అనఫిషియల్గా కొన్ని వేల మంది కొన్ని వందల కోట్లు కట్టడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం దాదాపు 800 కోట్ల పైచలకు ఇది పెద్ద స్కామ్. అంటే ఒక్క మన ఆంధ్రప్రదేశ్ కావలి కాకినాడే కాకుండా తెలంగాణ, కర్ణాటకలోని బీదరు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ స్కామ్ జరిగిందని ప్రతి ఒక్క పేపర్లో కూడా, టీవీలో కూడా, ముఖ్యంగా ఏబిఎన్ కావచ్చు, అన్ని ఛానల్స్, మహా టీవీ కావచ్చు, సాక్షి కావచ్చు, ఇంకా అన్నింటిలో కూడా ఛానల్స్ రావడం జరిగింది. నాకు ఒకటి ఆశ్చర్యం వస్తా ఉంది. ఎందుకంటే శిలాపథకం మీద చూపిన శ్రద్ధ ఈ 800 కోట్ల స్కాము అంటే భారతదేశంలో ఈరోజు 3 రాష్ట్రాలకు సంబంధించిన స్కామ్ ఇది. అటువంటి దాని మీద పోలీసులు ఎంత నిర్లక్ష్యం వహించారు, ఎంత కినుక వహించారు, ఎంత అన్యాయం చేశారు ఈ పేద ప్రజలకు అనేది ఒకటి నేను ఆలోచించాను. ఎందుకంటే మొన్న శిలాపథకం ఒకటి కొట్టేస్తే 14 మంది మీద కేసు పెట్టారు. అంటే అది ఎవరు కొట్టారో తెలియదు, కానీ మా మీద ఎప్పుడో 20 సంవత్సరాలు జరిగిన దాన్ని ఈరోజు మేమే చేశారని చెప్పి కావాలని తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి, ముఖ్యంగా మా మీడియా సోదరుని ఒక 4-5 జైలు కూడా పంపడం జరిగింది. అదేవిధంగా మా నాయకుల మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్స్కి పిలిపించి గంటకు ఇంటరాగేషన్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా కేసులు పెడుతూనే ఉన్నారు. మా ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ ఇంకా కూడా
యాంటిసిపేటరీ బెయిల్ కోసం తిరుగుతూనే ఉన్నాడు. అంటే పాపం ఒక శిలాపాకం పగలగొడితేనే మన కాలవి పోలీసులు సూపర్గా పనిచేస్తున్నారు. కానీ ఈరోజు ఇంతమంది పేద ప్రజలు తమ రక్తం ఓడ్చి కష్టపడి సంపాదించిన ఆ డబ్బుని పాపం నమ్మి తెలిసి తెలియక పెట్టుబడులు పెడితే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసు డిపార్ట్మెంటు ఈరోజు డిఎస్పీ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, కొంతమంది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారంటే దీని వెనక మత విభేదం అనేది అసలు విషయానికి మేము పరిశోధిస్తే మాకు ఆశ్చర్యకరమైన సంఘటనలు వెలుగొస్తా ఉన్నాయని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోజే చాలా మంది కమ్యూనిస్టు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు దీన్ని సిఐడికి కానీ లేదా సిబిఐకి కానీ అప్పగించండి. ఎందుకంటే సిఐడి అంటే మన స్టేట్కి సంబంధించిందే కాబట్టి సిఐడికి అప్పగిస్తే బాగుంటుంది. కానీ ఇది మన స్టేట్కి సంబంధించింది కాదు, మన స్టేట్కి ప్లస్ కర్ణాటకకి తెలంగాణకి సంబంధించింది కాబట్టి సిబిఐ చేత ఎంక్వైరీ చేయిస్తే బాగుంటుంది అని కొంతమంది ఆనాడు కొంతమంది మాట్లాడారు. కానీ ఈరోజు మేము కూడా అదే చెప్తున్నాం. ఎందుకు ఈరోజు శిలాపలకాల మీద పెట్టిన చీటింగ్ కేసు మీరు పోలీసు క్రియేట్ చేసినవి అక్రమమైన కేసు మీద ఇంత శ్రద్ధ తీసుకున్నారు కదా, వీటి మీద ఎందుకు మీరు పెట్టించకూడదు? ఎందుకు ఈరోజు ఎందుకంటే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ఎప్పుడైతే ఇక్కడ వాటా కాడ సిఐ గారికి మీడియా సోదరులు కావచ్చు లేదా కానిస్టేబుల్స్ కావచ్చు ఎక్కడైతే వాటాకి వారికి పంచుకోవడానికి కుదరలేదో అప్పుడు అతన్ని ఎంక్వైరీ చిన్నగా స్టార్ట్ చేసి ఎమ్మెల్యే గారికి ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే గారు మంచి డ్రామా ఆర్టిస్ట్, నో డౌట్. ఎందుకంటే బస్సుకి బ్రేకు కాకపోతే ఎట్టబోద్దో ఆ విధంగా మాట్లాడగలిగే అనర్ఘమైన శక్తి మాకంతా లేదు. అనర్ఘమైన శక్తి ఆయనకు ఉంది. ఎందుకంటే టీచర్గా పనిచేశాడు కదా, అందుకని ఆయనకి అటువంటి వాక్చాతుర్యం బాగుంది. కాబట్టి ఇంకేముంది, ఇక ఉపన్యాసాలు దంచిపడతాడు, అది ఇది అని పాపం తెప్పించే బాధ్యత మాది, దాన్ని వదిలేది లేదు అని బయట మీడియా ముందు బ్రహ్మాండంగా కథలు చెప్తాడు. పాపం తెలంగాణ ఎమ్మెల్యే కూడా బ్రహ్మాండంగా కథలు చెప్తాడు. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత శ్రీరాముడు అనే ఒక అడ్వకేట్ ఈ శుభానితో కలిసి నీకెందుకు నేను సెటిల్ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ అతనికి ఎందుకు నమ్మకం లేక నెల్లూరులో ఉన్న ఉన్నాడు కదా నుడా చైర్మన్ ఆ శ్రీనివాసరెడ్డి కాడ పోయాడు. ఆ శ్రీనివాసరెడ్డి కాడ పోతే ఆ శ్రీనివాసరెడ్డి నేను మాట్లాడతాను ఎమ్మెల్యే గారితో నాకు వదిలేయి అని చెప్పి అన్నాడు. తర్వాత ఈ విషయము ఇంకేముంది మన సిఐ రాజేశ్వరరావు గారికి తెలియటం, నువ్వు ఎక్కడికి పోయినా నీకు సమస్య పరిష్కారం కాదు, ఇది కంపల్సరీగా ఎమ్మెల్యే గారి వద్దే అవ్వాలి, నువ్వు వచ్చి ఎమ్మెల్యే గారిని కలువు లేకుంటే అవదు అని ఆయన భయపెట్టడం జరిగింది. ఆ శ్రీరామ్ అనే అడ్వకేట్ని తీసుకొని ఫిబ్రవరి 6వ తారీఖు ఎమ్మెల్యే గారింటికి రావటం జరిగింది. 6వ తారీఖు ఏదో 1 days అటు ఇటు ఉంటుంది నాకు తెలిసి బహుశా. కాబట్టి డేట్స్ కూడా మాకు ఐడియా లేదు. ఎందుకంటే ఇచ్చిన సమాచారం కొంతమంది అక్కడ ఉన్నవారికి చెప్పారు కాబట్టి ఆ సమాచారాన్ని సేకరిస్తాను. ఎందుకంటే ఈరోజు నేను చెప్పేది నిజాగావు, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేది నిజాగావు, వాటిలో కొన్ని అటు ఇటు ఉంటాయి. కాకపోతే దాని మీద విచారణ అనేది చేస్తే తప్పకుండా ఎన్ని కూడా నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరు అది ఒక డిఎస్పీ కృష్ణారెడ్డి మంచోడని నేను ప్రెస్ మీట్లో సిఎండి మధు ఛానల్కి చెప్తే అయిపోతుంది. అసలు డిఎస్పీ దీని గురించి ఎందుకు మాట్లాడి నాకు అర్థం కావట్లేదు.
గుమ్మడికాయ దొంగ అంటే బుధాలు దొరుకుతుంది అంటే డిఎస్పీ పాత్ర ఉందో దీంట్లో నొక్కేదాకా అనేది నాకు ఇంకో డౌట్ కూడా వస్తా ఉంది. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా నష్టపోయింది పేద ప్రజలు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే స్వయంగా గాలి కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది, గాలిలో గెలిచిన గాలి కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ మంది పెట్టడం వల్ల పేద ప్రజలు అక్కడ పెట్టారు అనేది చెప్పడం జరిగింది. సో ఆ శివాని తర్వాత ఎమ్మెల్యే కాడ పోతే ఎమ్మెల్యే కాడ అదంతా కూర్చున్నారు. తర్వాత కొద్దిసేపు అడ్వకేట్ తోటి ఎమ్మెల్యే గారు మాట్లాడారు. తర్వాత ఆ అడ్వకేట్ని కూడా పంపించేసి శివాని తోటి అదంతా మొత్తం మాట్లాడారు. అతను ఒక్కడే మాట్లాడు, ఇంకెవ్వడు పక్కన అది ఏం మాట్లాడో ఏం చేశాడో మనకు తెలియదు. ఆ తర్వాత చిన్నగా నెక్స్ట్ డే పోలీసులకి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పినప్పుడు పోలీసులు ఏం చేయగా అతన్ని స్టేషన్లో పెట్టాగా, స్టేషన్లో విచారించగా, కానీ అటువంటిది ఏమీ చేయకుండా ఒక 4 రోజులు వైట్ హౌస్లో పెట్టడం జరిగింది. రోజు విచారించడం, ఎమ్మెల్యే గారికి మ్యాట్ అందించడం, రోజు విచారించడం, ఎమ్మెల్యే గారికి మ్యాట్ అందించడం, ఈ విధంగా అతన్ని ఫుల్ పేరు పెట్టేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 6 days ఇక్కడ మన పోలీస్ గెస్ట్ హౌస్ పెట్టారు. అంటే 10 days అతన్ని అరెస్ట్ చూపించకుండా పెట్టి మాకు ఇచ్చిన సమాచారం, మాకు తెలిసిన సమాచారం ఇందాక చెప్పాను, అది కరెక్ట్ లేదా తప్పు కూడా ఉండొచ్చు, దానికి డౌట్ ఏం లేదు. ఏదైనా విచారణ వస్తే అన్ని కరెక్ట్ వస్తాయి. కాబట్టి దాదాపు 100 కోట్ల పైన క్యాష్ అతని నుంచి తెప్పించారని తెలిసింది. అతను ఎక్కడెక్కడ పెట్టున్నాడు, ఎందుకంటే 800 కోట్ల స్కామ్ అంటే ఈరోజు అంత అమౌంట్ అంటే అతను 100 కోట్ల పైగా వారికి క్యాష్ గుట్ట తిప్పినట్టు మాకున్న సమాచారం. దాంట్లో డిఎస్పీ వాటాంతో, సిఐ వైరస్రావు వాటాంతో, ఎమ్మెల్యే గారి వాటాంతో అది తేడా కలుగుతుంది. కానీ మాకు వచ్చిన సమాచారం ప్రకారం దాదాపు ఒక 90 కోట్ల దాకా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కొట్టేశాడు అనేది ఒక సమాచారం ఉంది. మిగతాది డిపార్ట్మెంట్ వాళ్ళ ఎన్వైరన్మెంట్స్ అనేది అది కూడా నీకు తెలియదు, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ దీంట్లో ప్రధాన బాధ్యత మాత్రం సిఐ వైరస్రావు గారు, డిఎస్పీ గారు దీంట్లో ఉన్నారు. కాకపోతే ఒక మొదలు ఉంది, అట్లీస్ట్ ఎమ్మెల్యే గారు అతన్ని పట్టుకుంటే 10 రోజులు వాళ్ళ కాడ పెట్టుకొని అతన్ని తర్వాత అరెస్ట్ చూపించినప్పుడు యాక్చువల్గా అతను బతిమలాడాడు, సార్ నేను ఎవరికైతే కట్టాలో అందరూ కూడా కరెక్ట్గా 1 month టైం ఇస్తే నేను కట్టేస్తానని కొంతమంది ఆయనతో మాట్లాడిన వాళ్ళు చెప్పారు. ఆయన చెప్పాడండి కొంతమంది చెబితే అతన్ని ఆ 1 month అట్లీస్ట్ జైల్లో పెట్టించి అప్పుడప్పుడు ఇంట్రాగేషన్ చేసి ఆ డబ్బులు తెచ్చి ఆ పేదవాళ్ళు కానీ కట్టించుంటే బాగుండేది. అటువంటిది చేయకుండా అరెస్ట్ చేసేసి అతను ఇక్కడ ఉండే ఇబ్బంది అని చెప్పి మరి ఆ తెలంగాణ ఎమ్మెల్యేకి ఏదైతే సమాచారం ఉందో అతనికి ఫోన్ చేసి ఈ విధంగా ఇక్కడ చిక్కున్నాడని చెప్తే వాళ్ళు వచ్చి ఇతను ఎత్తుకున్నాడు. అంటే ఇంకా అది అంత గోరిపోవాలి. ఇంత పెద్ద కుట్ర దీని వెనక దాగి ఉంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఈ స్కీమ్లో డబ్బు పెట్టిన ప్రతి ఒక్క పేదవాడికి తెలియాలా. అదేవిధంగా ఈరోజు గాలివాటలో గెలిపించిన గాలి కృష్ణారెడ్డిని ఈరోజు గెలిపించే ఆ పేదల దగ్గర తెలియచెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా నా మీద ఉంది. దీని గురించి నేను సిఐ గారితో నిన్న ఒక న్యూస్ నేను దగదత్తులో మాట్లాడిన 800 కోట్ల స్కామ్ గురించి మా ఆఫీసులో వేణు అనే వ్యక్తి వాట్సాప్ వేసాడని అతన్ని భయపించేశాడు. ఎట్టేస్తావు నువ్వు, ఎమ్మెల్యే మీద ఎట్టేస్తావు, నీ కథ తెలుస్తా అది ఇదని అతను ఏడుస్తూ నాకు ఫోన్ చేశాడు. నేను వేణుగా ఉన్నాను, నేను మాట్లాడు నన్ను కూడా అదే అసలు దీనికి కారణం నువ్వు, నిన్న అరెస్ట్ చేయాలా అన్నాడు. నేనే వస్తాను కావాలిగా అని చెప్పి అందుకే నేను ఈరోజు బయలుదేరి వచ్చాను. ఈరోజు మేము ఒకటే వాడుతున్నాం, ఎవరైతే ఈ స్కీములో పేదలు
డిపార్ట్మెంట్, పోలీసు డిపార్ట్మెంటు ఆఫీసర్స్, కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఈ స్కీమ్స్ విపరీతంగా డబ్బులు పెట్టున్నారు. కాకపోతే అన్అకౌంటెడ్ మనీ ఎక్కువ ఉంది. 5% అకౌంటెడ్ ఉంటే అన్అకౌంటెడ్ దాదాపు 95% ఉందని నేను చెప్తున్నాను గట్టిగా. ఎందుకంటే ఎవరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అకౌంటెడ్ పెట్టరు. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. దాదాపు నేను చెప్పకూడదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి, ఎందుకంటే ఈ సిఐ గారు, డిఎస్పీ గారు అందరిని బయట ఇచ్చేస్తున్నారు. మీరు కానీ కంప్లైంట్ ఇచ్చినా, మీరు ఇంత అమౌంట్ పెట్టారని చెప్పినా మీ అమౌంట్ దేవుడు, మీ ఉద్యోగాలు పోతాయి, మీ ఇష్టమని భయపెట్టేసి వాళ్ళు ఉన్నారు. 1 టౌన్లో 15 మంది ఉన్నారు, 15 మంది. అదేవిధంగా 2 టౌన్లో 16 మంది ఉన్నారు, రూరల్లో 12 మంది ఉన్నారు, జగదేశ్లో 8 మంది ఉన్నారు, కొండాపురంలో 11 మంది ఉన్నారు, ఉమెన్ పీసీ 9 మంది ఉన్నారు. మొత్తం 71 మంది. మొత్తం పోలీసు డిపార్ట్మెంట్ కావ్య కృష్ణారెడ్డి అంటే గావి కృష్ణారెడ్డి చెప్పినట్టు పోలీసు డిపార్ట్మెంట్ ఎక్కువ పెట్టుబడులు పెట్టారనే దాంట్లో ఎటువంటి ఆక్షేపణ లేదు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంతమంది పెట్టారో ఇంకా చెప్పనే అవసరం లేదు. ఎందుకంటే ఎవరికైనా నెలకి నీకు 16% దాకా వడ్డీ వస్తుందండి, ఇంకేం కావాలి? ఆ విధంగా విపరీతంగా, అంటే ఎగ్జాంపుల్ ఎట్ట పెట్టారంటే, నేను చదువుతాను చూడండి. ఇప్పుడు ఆగస్టు 20, 2024 అదే దందా మాగని పంద హెడ్లైన్. ఇప్పుడు ఆగస్టు 20, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు దీనికి మొట్టమొదటిగా ఈ స్కామ్ గురించి ఈనాడు పత్రికలో వచ్చింది. గావి కృష్ణారెడ్డి గావి బాగా తోస్తున్నట్టుంది, హ్యాపీగా నిద్రపోతున్నాడు ఇంట్లో. అతను 3 గంటల దాకా కరెక్ట్గా ఉంటాడు, తాగుతుంటాడు. 3 గంటల పైన వేరే పనులు ఉంటాయి అతనికి. అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంటు అప్పుడు కొద్దిగా లేజీగా ఉంది. కానీ కృష్ణారెడ్డి గారు ఉన్నారు చూసావా, నలుగురు చాలా యాక్టివ్ ఉన్నారు. ఇందాక పేరు చెప్పారు, వాళ్ళు నలుగురు చాలా యాక్టివ్ ఉన్నారు. అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేశారు బ్యాక్ సైడ్. అక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ అదే ఈనాడు మోసాలు ఇన్ని కాదయ్యా. ఎట్టంటే దాదాపు అప్పుడే 100 కోట్ల పైచలకు కట్టారు, 800 వరకు మోసపోయారు. కానీ వాళ్ళకి న్యాయం జరగడం లేదని అప్పుడే కంప్లైంట్స్ ఇవ్వడం స్టార్ట్ అయింది. అదేవిధంగా మవిచెట్టు కాలనీలో ఒక ఆయన బాధ వెళ్ళబోస్తున్నాడు. ఇది స్కామ్ బయటకు వచ్చినాక ఏమిగా అంటే, అక్కడ ఆయన భార్యకంట క్యాన్సర్ అంట. ఆయన భార్యకి పాపం క్యాన్సర్, ఆయన పేరు తెలియదు, పేపర్లో వచ్చింది చదువుతున్నాను. క్యాన్సర్ అయితే చికిత్స చేద్దామని ఆయన సొంత ఇంటిని అమ్మేసాడు, 15 లక్షలు అమ్మేసాడు. ఆ తర్వాత ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు, 15 లక్షలు ఎత్తుకు పెట్టు, నీకు డబ్బులు వస్తాయి, అటు మళ్ళీ మీ బాగా ఆరోగ్యం బాగుపడిపోతే మళ్ళీ నువ్వు డబ్బుతో ఇవి కూడా కొనుక్కోవచ్చు అని చెప్పిన